ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీగా సింపుల్ మెథడ్లో చేసుకునే మిల్ మేకర్ కర్రీ చూపిస్తాను. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా సోయా కర్రీ చేసేయచ్చు. మనం రోటీలోకి, బగారా రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా సోయాను ఉడికించడానికి ఒక గిన్నెలోకి సగం నీళ్ళు తీసుకోండి. మరి నీళ్ళని బాగా వేడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మరిగినాక 1 కప్పు మిల్ మేకర్ వేసుకోండి. ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మిల్ మేకర్ని మరిగించండి. 2 నిమిషాలు మరిగించామంటే ఉడుకుతుంది. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అది వేడైనాక 2 స్పూన్లు నూనె వేయండి. నూనె వేడెక్కాక 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయో ఒక గిన్నెలోకి కానీ మిక్సీలోకి కానీ తీసుకోండి. నేనైతే డైరెక్ట్ మిక్సీలోకే తీసుకున్నా. మిక్సీని రెడీగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్ తీసుకొని ఇందాక ఉడికించిన మిల్లీ మేకర్ తీసుకోండి. సో ఇది తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. మరీ ఆయిల్ తక్కువైనట్టుంటే 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వలన లోపల వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. సో వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా ఫ్రై చేసిన మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడే ఉప్పు, 2 స్పూన్ల పెరుగుని తీసుకోండి. ఇలా ముందుగా మనం మసాలా, ఉప్పు, కారం కలపడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా చేసుకోవడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న మిక్సీ గిన్నెని తీసుకొని 1 ఇంచు అల్లం, 5-6 పొట్టొలిచిన ఎల్లుల్లిపాయలు, 1 టమోటా, 5-6 జీడిపప్పులు వేసి మిక్సీ వేసుకోండి. 5 నిమిషాలు పక్కన పెట్టండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయండి. 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు వేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమోటా పేస్ట్ తీసుకోండి. మంటను మీడియంలో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనం ఈ ఉల్లిపాయ టమోటా పేస్ట్ అనేది లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పెట్టిన మిల్ మేకర్ తీసుకోండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. నెక్స్ట్ గ్రేవీకి సరిపడా నీళ్ళు తీసుకుందాం. చివరిలో 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా మిల్ మేకర్